సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఈఎస్ఎస్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఎవరికి ఎన్ని స్థానాలు వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇది శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే ఇచ్చాపురం, ఇక్కడ టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ చెప్తుంది. పలాసలో కూడా టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష గెలవబోతున్నారు. టెక్కిలలో కూడా కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పాతపట్నం చూసుకున్నట్లయితే అక్కడ హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గౌండు శంకర్ ఆయన గెలిచే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆమదాల వలస చూసుకున్నట్లయితే కోన రవికుమార్ ఈయన టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నరసన్నపేట చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి అక్కడ గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుంది. ఒక చోట మాత్రం హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఎచ్చెర్ల ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజంలో టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బొబ్బిలిలో చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బేబీ నైనా అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ చీపురుపల్లి చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గజపతి నగరం చూసుకున్నట్లయితే బొత్స అప్పల్ నరసయ్య వైసీపీ నుంచి అక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెల్లిమర్ల నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన వైసీపీ మధ్య హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయనగరం చూసుకున్నట్లయితే ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి అదితి విజయలక్ష్మి గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, అలాగే 2 స్థానాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా, ఒక స్థానంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అరకు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటనేది చూద్దాం. పాలకొండ నియోజకవర్గంలో ఇక్కడ కళావతి గారు వైసీపీ నుంచి గెలవబోతున్నారు. నెక్స్ట్ కురుపాంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి గెలవబోతున్నారు. నెక్స్ట్ పార్వతీపురంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సాలూరులో వచ్చేసి వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న ద్వారా గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అరకు వ్యాలీలో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మత్స్యలింగం గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధనలక్ష్మి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా, 2 చోట్ల హోరాహోరీ పోరుండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే శృంగవరపుకోటలో టీడీపీ అభ్యర్థి లలిత కుమారి అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ భీమిలిలో వచ్చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు గెలవబోతున్నారు. విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ అక్కడ గెలవబోతున్నారు. విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అక్కడ గెలవబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి గన్నబాబు అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 కూటమి కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే చోడవరం ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ అక్కడ గెలవబోతున్నారు.
అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన నుంచి గెలవబోతున్నారు. పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ యలమంచిల నుంచి జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ గెలవబోతున్నారు. నెక్స్ట్ పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఆవిడ గెలవబోతున్నారు. నెక్స్ట్ నర్సీపట్నం నుంచి కూటమి అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్కడ గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యనమల దివ్య ఆవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు, ఆవిడ గెలవబోతున్నారు. పత్తిపాటి నుంచి కూటమి అభ్యర్థి సత్యప్రభ గెలవబోతున్నారు. పిఠాపురం నుంచి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేనాని ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ జనసేన నుంచి ఆయన గెలవబోతున్నారు. పెద్దాపురం నుంచి చూసుకున్నట్లయితే నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ నుంచి ఆయన గెలవబోతున్నారు. కాకినాడ సిటీ నుంచి చూసుకున్నట్లయితే వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి ఆయన గెలవబోతున్నారు. సో జగ్గంపేట నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే అనపర్తి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ రామకృష్ణారెడ్డి గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆయన గెలవబోతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి ఆయన గెలవబోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి ఆయన గెలవబోతున్నారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ముప్పూడి వెంకటేశ్వరరావు ఆయన గెలవబోతున్నారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వెంకటరాజు ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే సత్తా చాటబోతున్నట్టుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి సుభాష్ అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ ముమ్మడవరం నుంచి టీడీపీ అభ్యర్థి సుబ్బరాజు ఆయన గెలవబోతున్నారు. అమలాపురం నుంచి కూటమి అభ్యర్థి ఆనందరావు ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజోలు నుంచి జనసేన అభ్యర్థి దేవా వరప్రసాద్ ఆయన గెలవబోతున్నారు. కోనసీమలో ఉన్న గన్నవరం నుంచి జనసేన అభ్యర్థి సత్యనారాయణ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే బలంగా సత్తా చాటబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలవబోతున్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు. నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నారు. భీమవరం నుంచి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఆయన గెలవబోతున్నారు. ఉండి నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు ఆయన గెలవబోతున్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గారు ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఈయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే బలంగా సత్తా చాటబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉంగుటూరు జనసేన అభ్యర్థి ధర్మరాజు ఆయన గెలవబోతున్నారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావు గెలవబోతున్నారు. ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ గెలవబోతున్నారు. పోలవరం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన నుంచి బాలరాజు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చింతలపూడి నుంచి చూసుకున్నట్లయితే సొంగ రోషన్ టీడీపీ నుంచి ఆయన గెలవబోతున్నారు. నూజివీడు నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి
కొలుసు పార్థసారథి ఆయన గెలవబోతున్నారు. కైకలూరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక చోట మాత్రం హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గన్నవరం ఇక్కడ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు. గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థి వెనిగెల్ల రాము గెలవబోతున్నారు. పెడన నుంచి టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలవబోతున్నారు. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలవబోతున్నారు. పామర్రు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. నెక్స్ట్ పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థి ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం ఒక చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ ఆయన పోటీ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి స్వామిదాస్ ఆయన పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు అక్కడ గెలవబోతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు ఆయన గెలవబోతున్నారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆయన గెలవబోతున్నారు. నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆవిడ గెలవబోతున్నారు. జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల తాతయ్య ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు బలంగా సత్తా చాటబోతున్నారు, గెలవబోతున్నారు. కేవలం ఒక స్థానంలో మాత్రమే హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే తాడికొండ నుంచి టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ అక్కడ విజయం సాధించబోతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అక్కడ కూటమి నుంచి బరిలో దిగి ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర అక్కడ గెలవబోతున్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బుర్లా రామాంజనేయులు ఆయన గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి మాధవి పిడుగురాళ్ల మాధవి ఆవిడ గెలవబోతున్నారు. నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మహమ్మద్ నజీర్ టీడీపీ అభ్యర్థి వారు గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దకూరపాడులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గెలవబోతున్నారు. చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. నర్సరావుపేట నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. టీడీపీ నుంచి అరవింద్ బాబు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీనివాసరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. వినుకొండ నుంచి టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు అక్కడ గెలవబోతున్నారు. మాచర్ల నుంచి చూసుకున్నట్లయితే జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక చోట హోరాహోరీ పోరుండే అవకాశం ఉందని, ఒక చోట వైసీపీ గెలిచే అవకాశం ఉందని, మిగతా 5 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను వేమూరులో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గెలవబోతున్నారు. రేపల్ల నుంచి అనగాని సత్యప్రసాద్ టీడీపీ నుంచి గెలవబోతున్నారు. బాపట్ల నుంచి నరేంద్ర వర్మ టీడీపీ నుంచి గెలవబోతున్నారు. పర్చూరు నుంచి
ఏలూరు సాంబశివరావు టీడీపీ నుంచి గెలవబోతున్నారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి గెలవబోతున్నారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. చీరాల నుంచి చూసుకున్నట్లయితే కూటమి నుంచి మద్దులూరి మాలకొండయ్య ఆయన పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కర్ణం బలరాం కొడుకు కర్ణం వెంకటేష్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అంతర్వతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ విజయ్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే ఎక్కువ చోట్ల 6 చోట్ల గెలవబోతున్నారు. ఒక చోట మాత్రమే హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ దర్శి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా హోరాహోరీ పోరు ఉండబోతుంది. గొట్టిపాటి లక్ష్మి కూటమి అభ్యర్థిగా, అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్దన్ రావు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. కొండేపి నుంచి దోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. మార్కాపురం నుంచి చూసుకున్నట్లయితే కందుల నారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. గిద్దలూరు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా, అలాగే ఒక చోట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మిగతా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది చూస్తూ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఆత్మకూరు నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. టీడీపీ నుంచి అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయగా, వైసీపీ నుంచి విక్రమ్ రెడ్డి ఆయన పోటీ చేశారు. సో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెల్లూరు సిటీ నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థి నారాయణ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా, మిగతా 5 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే సర్వేపల్లి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. గూడూరులో చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సూళ్లూరుపేటలో చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి విజయశ్రీ గెలవబోతున్నారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి రామ్ కుమార్ రెడ్డి ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తిరుపతి నుంచి చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. శ్రీకాళహస్తి నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. సత్యవేడు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజేష్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలలో ఒక చోట హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా, అలాగే ఒక చోట మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా, మిగతా 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలంగా గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కడప లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే బద్వేలు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాసరి సుధా గెలవబోతున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే మాధవిరెడ్డి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పులివెందుల నుంచి చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు. నెక్స్ట్ కమలాపురం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి పుట్ట చైతన్యారెడ్డి
ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. జమ్మలమడుగు నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కూటమి నుంచి ఆయన గెలవబోతున్నట్లుగా సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పొద్దుటూరు నుంచి టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. మైదుకూరు నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజంపేట లోక్సభ. సో కడప లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల కూటమే గెలవబోతున్నట్లుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంచుకోటకి బీటలు వారబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకైతే తెలియజేస్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే దాసరి సుధా వీరిద్దరు మినహా మిగతా అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రాజంపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి అక్కడ గెలవబోతున్నట్లుగా, రైల్వే కోడూరు నుంచి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా అక్కడ గెలవబోతున్నట్లుగా, తంబల్లపల్లి నుంచి జయచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా అక్కడ గెలవబోతున్నట్లుగా, పీలేరు నుంచి కూటమి అభ్యర్థి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ఆయన గెలవబోతున్నట్లుగా, మదనపల్లి నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతున్నట్లుగా, ఒక చోట మాత్రం హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో ఇక్కడ భూమా అఖిలప్రియారెడ్డి టీడీపీ నుంచి గెలవబోతున్నారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. నందికొట్కూరు నుంచి దారా సుధీర్ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అక్కడ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. బనగానపల్లి నుంచి జనార్దన్ రెడ్డి అక్కడ టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. దోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ వైసీపీ నుంచి గెలవబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 3 చోట్ల గెలవబోతున్నట్లుగా, మరో 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ నుంచి భరత్ గెలవబోతున్నారు. పత్తికొండ నుంచి టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు గెలవబోతున్నారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఆదిమూలపు సతీష్ ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎమ్మిగనూరు నుంచి టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరావు ఆయన గెలవబోతున్నారు. మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి వై బాలనాగరెడ్డి ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ విరూపాక్షి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, ఒక చోట హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనంతపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రాయదుర్గ్ టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు గెలవబోతున్నట్లుగా, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవబోతున్నట్లుగా, గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై వెంకటరామిరెడ్డి గెలవబోతున్నట్లుగా, తాడిపత్రి నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గెలవబోతున్నట్లుగా, సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనంతపూర్ అర్బన్ నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కళ్యాణ్ దుర్గ్ నుంచి టీడీపీ అభ్యర్థి సురేందర్ బాబు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనంతపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, ఒక చోట వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లుగా, సింగనమలలో మాత్రం హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే రాప్తాడులో ఇక్కడ పరిటాల సునీత టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మడకసిర నుంచి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ గారు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. పెనుగొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా సవిత గారు గెలవబోతున్నారు. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ధర్మవరం నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ గారు అక్కడ గెలవబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిందూపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 5 చోట్ల గెలవబోతున్నట్లుగా, వైసీపీ అభ్యర్థి ఒక చోట గెలవబోతున్నట్లుగా, ఒక చోట హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. చిత్తూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే చంద్రగిరి నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నట్లుగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా గారు ఓడిపోబోతున్నట్లుగా, అక్కడ గాలి భానుప్రకాష్ గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గంగాధర్ నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఓటమి దిశగా వెళ్లే అవకాశం ఉందని, అలాగే వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆయన గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. కుప్పం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 127 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా, అలాగే వైఎస్ఆర్సీపీ 30 చోట్ల గెలవబోతున్నట్లుగా, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందని, అక్కడ కూడా టీడీపీ ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంపీ స్థానాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలకు గాను 19 పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతుంది. 5 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. ఒక స్థానాన్ని మాత్రమే వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి ఎన్డీఏ కూటమికి 58% పోలింగ్ పర్సెంట్ నమోదైనట్లుగా, వైఎస్ఆర్సీపీకి 39% పోలింగ్ పర్సెంట్ నమోదైనట్టుగా, ఇతరులకి 3% మాత్రమే పోలింగ్ పర్సెంట్ నమోదైనట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా అసలు 25 పార్లమెంటు స్థానాల్లో ఏ చోట ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనేది మనం ఒకసారి కనుక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ విజయనగరం లోక్సభ స్థానం నుంచి అప్పలనాయుడు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. నెక్స్ట్ అరకు లోక్సభ స్థానం ఇది కొంచెం హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కొత్తపల్లి గీత గారు అక్కడ కూటమి అభ్యర్థిగా, ఇక్కడ రాణి గారు వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భరత్ గారు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. నెక్స్ట్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి సీఎం రమేష్ గారు అక్కడ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు. నెక్స్ట్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఆయన జనసేన అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కైవసం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ అమలాపురం లోక్సభ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. అక్కడ గంటి హరీష్ మధుర్ బాలయోగ్ గారి కుటుంబ సభ్యులు ఆయన గెలవబోతున్నట్టుగా
ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నర్సాపురం లోక్సభ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆయన కైవసం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ ఏలూరు లోక్సభ స్థానాన్ని పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ అభ్యర్థి ఆయన కైవసం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని వల్లభనేని బాలశౌరి జనసేన అభ్యర్థి ఆయన కైవసం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ విజయవాడ లోక్సభ స్థానాన్ని కేసినేని శివనాథ్ కేసినేని చిన్ని టీడీపీ అభ్యర్థి ఆయన కైవసం చేసుకోబోతున్నారు. నెక్స్ట్ గుంటూరు లోక్సభ స్థానాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కైవసం చేసుకోబోతున్నారు, టీడీపీ అభ్యర్థి ఆయన. నెక్స్ట్ నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ బాపట్ల లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ స్థానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. నెక్స్ట్ తిరుపతి లోక్సభ స్థానాన్ని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కడప లోక్సభ స్థానం చూసుకున్నట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజంపేట లోక్సభ స్థానం కూడా హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కర్నూలు లోక్సభ స్థానం కూడా హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపూర్ లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ హిందూపూర్ లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి పార్థసారథి గెలవబోతున్నారు. నెక్స్ట్ చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 25 లోక్సభ స్థానాలకు గాను 19 లోక్సభ స్థానాలను ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లుగా, 5 చోట్ల హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా, 1 చోట మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. టీడీపీ అంటే కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థులు 144 చోట్ల పోటీ చేస్తే 105 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలవబోతున్నట్లుగా, అలాగే టీడీపీ ఎమ్మెల్యేల ఎడ్జ్ మాత్రం అంటే హోరాహోరీ పోరున్నప్పటికీ ఎడ్జ్ మాత్రం 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. టీడీపీ ఎంపీ విన్నింగ్ చూసుకున్నట్లయితే 14 మంది టీడీపీ తరఫున పోటీ చేసిన ఎంపీలు గెలవబోతున్నట్లుగా, టీడీపీ ఎంపీలు పోటీ చేసిన చోట 1 చోట హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా, అక్కడ కూడా టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. జనసేన ఎమ్మెల్యే విన్నింగ్ చూసుకున్నట్లయితే జనసేనకి 21 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో 21 స్థానాలకు గాను 17 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 1 చోట హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది జనసేన పోటీ చేసిన దగ్గర, అక్కడ కూడా జనసేనకి ఎడ్జ్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. జనసేన పోటీ చేసినటువంటి 2 ఎంపీ స్థానాలను జనసేన అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. బీజేపీ భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో 5 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. 1 చోట హోరాహోరీ పోరున్నప్పటికీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ ఉండేలాగా ఈ సర్వే సంస్థ మనకు తెలుపుతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు 6 చోట్ల పోటీ చేసినటువంటి నేపథ్యంలో 3 చోట్ల గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. 1 చోట హోరాహోరీ పోరున్నప్పటికీ ఎడ్జ్ మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు ఉండే అవకాశం ఉన్నట్లుగా, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి 127, అలాగే ఎంపీలు వచ్చేసి ఎన్డీఏకి 19 స్థానాలు రాబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకైతే తెలియజేస్తుంది.